హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వికాసంను ప్రభావితం చేసే కారకాలకు సంబంధించిన బిట్స్ మరియు వివరణ ఇవ్వడం జరిగింది. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏది? ఆప్షన్స్: పరిపక్వత, అనువంశికత, పరిసరాలు, అభ్యాసం. ఆన్సర్ ఏంటండి? సాంఘిక వికాసంలో అన్నారు కాబట్టి మనకు ఆప్షన్స్లో పరిసరాలు రైట్. పరిసరాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటేంటి? జనన పూర్వ పరిసరం, జననాంతర పరిసరం. జననాంతర పరిసరం. జనన పూర్వ పరిసరం అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు లభించే పరిసరాన్ని జనన పూర్వ పరిసరం అంటారు. జననాంతర అంటే శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు అవసరమైన కారకాలన్నింటినీ జననాంతర పరిసరం అంటారు. అవన్నీ రకాలు? 3 రకాలు. మనకు జననాంతర పరిసరాలు 3 రకాలు. ఏంటేంటి? భౌతిక పరిసరం, జైవిక పరిసరం, సాంఘిక పరిసరాలు. ఇలా 3 రకాలు ఉంటాయి. ఓకేనా? భౌతిక పరిసరాలు అంటే భూమి, గాలి, నీరు, వాతావరణం ఇలా. జైవిక పరిసరాలు అంటే మనిషి ఆహారాన్ని అందించే మొక్కలు, జంతువులు. ఏంటండి? మొక్కలు, జంతువులు. నెక్స్ట్ సాంఘిక పరిసరాలు అంటే కుటుంబం, పాఠశాల, సముదాయం, ఆర్థిక, మానసిక, సాంస్కృతిక అంశాలు, అలవాట్లు, వైఖరులు అలా. ఓకేనా? నెక్స్ట్ అనువంశిక సూత్రాలను వివరించిన వారు ఎవరు? ఆప్షన్స్: గ్రెగర్ మెండల్, పియర్సన్, వాట్సన్, గార్టన్. ఎవరండి? అనువంశిక సూత్రాలు అంటే మనకు గ్రెగర్ మెండల్. ఇక్కడ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అనువంశిక సూత్రాలు గ్రెగర్ మెండల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్: బోరింగ్, డబ్ల్యూసి బాగ్లే, వుడ్వర్త్, వాట్సన్. ఇక్కడ కీవర్డ్స్ గుర్తుంచుకోవాలండి మనము. జీవితం ప్రారంభమైనప్పటి నుండి అని మనకు అనిపిస్తే చాలు వుడ్వర్త్ అని పెట్టేయాలి. ఏంటండి? వుడ్వర్త్. జీవితం ప్రారంభమైనప్పటి నుండి. ఓకేనా? నెక్స్ట్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది? ఆప్షన్స్: పియర్సన్, డార్విన్ కుటుంబం, ఫ్రీమన్, మిల్డ్రెడ్ అండ్ రూత్ అధ్యయనం, స్కోడాక్, పెంపుడు జీవుల అధ్యయనం, గోర్డన్, జిప్సీ పిల్లల అధ్యయనం. ఇక్కడ మనకి ఏమడిగారు? అనువంశికత ప్రభావాన్ని. అనువంశికవాదులు ఎవరు? కెల్లాగ్, గాల్టన్, పియర్సన్, గోడార్ట్, డగ్డేల్, ఆల్పోర్ట్, విన్షిప్, ఫ్రీమన్. వీళ్ళందరూ అనువంశికత ప్రభావాన్ని సమర్థించేవారు. సో మనకి ఇక్కడ అనువంశికవాది ఎవరు? పియర్సన్. ఓకేనా? పియర్సన్, డార్విన్ కుటుంబం అనేది రైట్. వీళ్ళందరేమో మనకు పరిసరవాదులు. ఓకేనా? నెక్స్ట్, తప్పుగా జతపరచబడిన జత ఏది? ఆప్షన్స్: డగ్డేల్, జూక్స్ కుటుంబం, గోడార్ట్, మార్టిన్ కుటుంబం, ఫ్రీమన్, ఎడ్వర్డ్ కుటుంబం, పియర్సన్, డార్విన్ కుటుంబం. ఏంటండి ఆన్సర్? తప్పుగా జతపరచబడ్డారన్నారు కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీమన్, ఎడ్వర్డ్ కుటుంబం. ఇదేంటండి? ఫ్రీమన్ మిల్డ్రెడ్, రూత్ అనే సమరూపక వలలపై పరిశోధన చేశారు. ఓకేనా? ఇతనేమో పరిసరవాది. వీళ్ళందరూ ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ అనువంశికవాదులు. ఓకేనా? నెక్స్ట్, ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండటం ఏ సూత్రం? ఆప్షన్స్: సారూప్యతా సూత్రం, ప్రతిగమన సూత్రం, వైవిధ్య సూత్రం. ఏది కాదు. ఏంటండి ఆన్సర్? జాతి తల్లిదండ్రుల లక్షణాలు పోలి ఉన్నాయి ఇక్కడ. సో మనకు పోలి ఉంటే ఏంటి? సారూప్య సూత్రం. అంటే తల్లిదండ్రుల లక్షణాలు తమ పిల్లలకు యథాతథంగా అంటే ఉన్నట్టుగా వస్తే దానిని సారూప్యత సూత్రం అంటారు. నెక్స్ట్ ఏంటి? ప్రతిగమన సూత్రం అంటే ఏంటి? రక్త సంబంధికులు, మేనరిక వివాహాల వల్ల జన్యువులలో తరుగుదలతో తల్లిదండ్రులకు పూర్తి భిన్నమైన లక్షణాలు గల శిశువులో జన్మించడమే ప్రతిగమన సూత్రం. ఓకేనా? పూర్తి భిన్నంగా ఉంటారు ప్రతిగమన సూత్రంలో.
వైవిధ్యత సూత్రంలో కొంచెం భిన్నమైన లక్షణాలు ఉంటాయి. వైవిధ్య సూత్రంలో అంటే అందమైన తల్లిదండ్రులకు పుట్టే శిశువులలో కొందరు అందమైన వాళ్ళు, కొందరు అందహీనులైన వాళ్ళ పిల్లలు జన్మిస్తే దానిని ఏమంటాం? వైవిధ్య సూత్రం అంటాం. సారూప్యత సూత్రం అంటే టోటల్గా లక్షణాలు ఉన్నట్టుగా వస్తే సారూప్యత. ప్రతిగమనం అంటే టోటల్ వ్యతిరేకం, ఆపోజిట్ వస్తాయి. వైవిధ్య సూత్రం అంటే కొందరు తెలివి గల వాళ్ళు, కొందరు తెలివి తక్కువ వాళ్ళు. అంటే కొంచెం సారూప్యత లక్షణాలు, కొంచెం ప్రతిగమన లక్షణాలు రెండు కలిపి వైవిధ్య సూత్రంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం పరిసరమే అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్: పియర్సన్, బోరింగ్, వుడ్వర్త్, వాట్సన్. ఏంటండి మన కీవర్డ్ ఇక్కడ? జన్యువులు కాకుండా. ఏంటి? జన్యువులు కాకుండా అని ఉంటే మనకు బోరింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జన్యువులు కాకుండా అని ఉంటే బోరింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించిన వారు ఎవరు? ఫ్రీమన్, న్యూమన్, గోడార్డ్, గాల్టన్. ఎవరండి? రాజవంశీయులు, పండితులు ఎవరు? ఆన్సర్ గాల్టన్. ఆన్సర్ గాల్టన్. నెక్స్ట్, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలలో క్రింది వాటిలో ఏవి? ఆప్షన్స్: అనువంశికత, పరిసరాలు, అనువంశికత పరిసరాలు రెండూ కాదు, అనువంశికత పరిసరాలు రెండూను. వ్యక్తిత్వాన్ని ఏవి ప్రభావితం చేస్తాయండి? అనువంశికత, పరిసరాలు రెండు ప్రభావితం చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే వాటిలో సరికానిది. ఆప్షన్స్: ఫ్రాన్సిస్ గాల్టన్, ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు, కెల్లాగ్, డోనాల్డ్ అనే శిశువు, గువా అనే చింపాంజీ, పియర్సన్, కవలలు, అన్నదమ్ములు, దాయాదులు, డగ్డేల్, జూక్స్ కుటుంబం. ఏంటండి ఆన్సర్? సరికానిది అడిగారు కాబట్టి మనకు ఆన్సర్ పియర్సన్. పియర్సన్ ఎవరిపైన పరిశోధన చేశారు? డార్విన్ హోమినీ కుటుంబంపై పరిశోధన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, శిశువుకు లభించే అనువంశికత లక్షణాలలో సరి కానిది ఏది? ఆప్షన్స్: తల్లిదండ్రుల నుండి 1/2 వంతు, తాత అమ్మమ్మ లేదా నాయనమ్మల నుండి 1/4 వంతు, ముత్తాత ముత్తవ్వల నుండి 1/6 వంతు, పూర్వీకుల నుండి 1/12 ఆర్ 1/16 వంతు. సరి కానిది అడిగారండి. చూద్దాం. సరి కానిది తల్లిదండ్రుల నుండి 1/2 వంతు రైట్, తాత అమ్మమ్మ నానమ్మ నుండి 1/4 రైట్, ముత్తాత ముత్తవ్వల నుండి ఇక్కడ ఇది రాంగ్ అండి. ముత్తాత ముత్తవ్వల నుండి మనకి ఎంత? 1/8 వంతు. సరి కానిది అన్నారు కాబట్టి ఇది ఆన్సర్. పూర్వీకుల నుండి 1/12 ఆర్ 1/16 వంతు ఇది రైట్. సో ఆన్సర్ ఏంటి మనకు? సరి కానిది అడిగారు కాబట్టి ముత్తాత ముత్తవ్వల నుండి 1/6 వంతు. నెక్స్ట్, జాతుల నుండి ఎంత అండి? జాతుల నుండి 1/32. ఓకేనా? 1/32 గుర్తుంచుకోవాలి, క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, పోషకాహార లోపం వల్ల 4 సంవత్సరాల వయసు ఉన్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏది? ఆప్షన్స్: అనువంశికత, జన్యుపరమైనవి, పరిసరాలు, అనువంశికత మరియు పరిసరాలు. ఏంటండి ఆన్సర్? పోషకాహార లోపం. పోషకాహార లోపం వల్ల. సో పోషకాహార లోపం అనేటి మనకేం దేని కింద వస్తుంది? పరిసరాలు. ఓకేనా? నెక్స్ట్, సౌమ్య అనే విద్యార్థికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల సరైన పోషకాహారం అందడం లేదు. ఈ కారణంగా సౌమ్యలో వికాసం సరిగ్గా జరగలేదు. దీనికి కారణమైన కారకం. ఆప్షన్స్: జన్యుపరమైన కారకం,
పరిసర కారకం, ఆనువంశికత మరియు పరిసరాల కారకం ఏది కాదు. ఏంటండి? ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల, అంటే మనకు ఇది కూడా పరిసర కారకం అవుతుంది. నెక్స్ట్, పండిత పుత్ర పరమశుంఠ అనే సామెత ఏ నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్: సారూప్యతా సూత్రం, ప్రతిగమన సూత్రం, వైవిధ్య సూత్రం ఏది కాదు. ఏంటండి ఆన్సర్? పండిత పుత్ర పరమశుంఠ. సో పూర్తి ఆపోజిట్ అన్నట్టు, అంటే మనకి ఏదొస్తుంది? ప్రతిగమన సూత్రం. ఓకేనా? నెక్స్ట్, తెలివి గల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివిగల వారిగా, కొందరు తెలివి తక్కువ వారిగా ఉండటం ఏ నియమానికి చెందింది? ఆప్షన్స్: సారూప్యత నియమం, సూత్రం, ప్రతిగమన సూత్రం, వైవిధ్య సూత్రం ఏది కాదు. ఏంటండి ఆన్సర్? తెలివి గల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి గలవారు, కొందరు తెలివి తక్కువవారు. సో మనకు రెండు మిక్స్ అయ్యింది కాబట్టి మనకి ఏదొస్తుంది? వైవిధ్య సూత్రం. ఓకేనా? నెక్స్ట్, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది. ఆప్షన్స్: ఆనువంశికత, పరిసరాలు, ఆనువంశికత మరియు పరిసరాలు ఏది కాదు. ఏంటండి ఆన్సర్? ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. ఓకేనా? ఆనువంశికత అనేది పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించిన రూపాలు, బౌద్ధిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్: పియర్సన్ అండి. పియర్సన్, గోడార్డ్, గ్రెగర్ మెండల్, డగ్లస్ అండ్ హాలెండ్. ఏంటండి మనకి ఇక్కడ కీవర్డ్? పూర్వీకుల నుండి. ఓకేనా? ఆన్సర్ మనకు డగ్లస్ అండ్ హాలెండ్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్, ఫలదీకరణం చెందిన మానవ అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? 20 జతలు, 22 జతలు, 23 జతలు, 16 జతలు. ఏంటండి ఇక్కడ? ఫలదీకరణం చెందిన అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? 23 జతలు. ఇంతే అండి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వికాస దశలు ఇదే విధంగా బిట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో సైకాలజీకి సంబంధించిన పెరుగుదల, వికాసం, పరిపక్వత అండ్ వికాస నియమాల గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. వీడియోలు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.